అందరికీ నమస్కారం. అసమానతలు లేని భారతదేశం సాధ్యమేనా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ దేశాన్ని అనాది కాలంగా పీడిస్తున్న ప్రధాన సమస్య అసమానత. అసమానత అనేది ఒక రూపంలో ఉండదు. కొన్ని సందర్భాల్లో అది ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కులం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా ఏమని చెబుతా ఉందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా చట్టం ముందు సమానమే, వారందరికీ కూడా సమానమైనటువంటి హక్కులను కల్పించబడ్డాయి. చట్టం ముందు తప్పిదం చేసిన వారు ఎవరైనా సరే, ఈ దేశ పౌరుడు ఎవరైనా సరే సమానమనే అనేక సందర్భాల్లో మనం పాఠ్య ప్రణాళికల్లో కావచ్చు, లేకపోతే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కావచ్చు, లేకపోతే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి వేడుకల్లో అతిథులుగా హాజరైన వారు అనేక సందర్భాల్లో ఈ ఆర్టికల్ 14 గురించి చట్టం ముందు అందరూ సమానమనేటువంటి భావాన్ని అనేక సందర్భాల్లో వారు వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ చట్టం ముందు సమానమనేటువంటి భావన నిజంగా ఈ భారతదేశంలో ఉన్నదా? ఈ దేశంలో న్యాయం కావచ్చు, అలానే వ్యవస్థల ముందు ప్రతి పౌరుడు సమానమైనటువంటి హక్కులను పొందగలుగుతా ఉన్నాడా? లేకపోతే వారి యొక్క ఆర్థిక స్థితిగతులకు ఆధారంగా, లేకపోతే వారు జన్మించిన కులం ఆధారంగా, లేకపోతే వారు జీవించినటువంటి పరిస్థితుల ఆధారంగా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే 100కి 100 పాళ్ళు వాస్తవం. ఈ దేశంలో 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా నేటికి కూడా ఈ దేశంలో అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. 80 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ దేశం నేటికి అభివృద్ధి చెందుతున్న భారతంగానే ఉంది. మనకంటే తరువాత స్వాతంత్రం సంపాదించిన దేశాలు కూడా మనతో పోటీపడి ముందంజలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ ఉంటే, ఈరోజు సైకిళ్ళ మీద రాకెట్ను మోసుకుని వెళ్ళిన స్థాయి నుండి ఈరోజు అంతరిక్షంలో రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయి వరకు, రాకెట్లను ప్రయోగించడం కోసం అష్ట కష్టాలతో అనేక పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం నుంచి ఈరోజు చంద్రుడిపై కాలు మోపిన సందర్భం వరకు కూడా ఈ దేశం అభివృద్ధి పదంలో అడుగులను వేస్తూ ఉంటే, ఈ దేశంలో కులం అనేటువంటి జాడ్యం, అసమానత అనేటువంటి జాడ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని విధి విధానాలతో ముందుకు వచ్చినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఈ అసమానతలు అనేవి ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమస్య దగ్గర కూడా కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ కులం, ఈ యొక్క అసమానతే ఈ దేశాన్ని పురోగతి వైపు నడిపించకుండా ప్రమాదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి జాడ్యాలు. వీటిని తొలగించకపోతే ఎంత ట్రిలియన్ మిలియన్ ఎకానమీ వచ్చినా, ఈరోజు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిన ఈ దేశంలో నేటికి కూటికి గతి లేనటువంటి కోటాను కోట్ల మంది ప్లాట్ఫామ్ల మీద, ఫుట్పాత్ల మీద కనీసం 3 పూట్ల అన్నం కోసం ప్రాకులాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఇదే దేశంలో ఉన్నాయి. ఆర్థిక సంపద ఏదైతే ఉన్నదో కొందరి చేతుల్లోనే పరిమితమై ఈ దేశంలోని వనరులపై ఈ దేశ పౌరులకు సమానమైనటువంటి హక్కులు లేవు. కేవలం పుస్తకాలకే పరిమితమైనటువంటి ఈ యొక్క సమానమైనటువంటి హక్కులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పుస్తకాలలో చదువుకోవడానికి మాత్రమే పనికి వస్తున్నాయి, కానీ నిత్య జీవితంలో కార్యరూపం దాల్చడానికి మాత్రం అవి సాధ్యపడడం లేదు. సర్వసాధారణంగా చూసుకుంటే గడిచిన అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో మనమందరం చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పోలీసుల చేతులలో బలవుతున్నటువంటి పేదలకు సంబంధించినటువంటి లాకప్ టార్చర్ కావచ్చు, లాకప్ డెత్లకు సంబంధించినటువంటి ఉదాంతాల గురించి ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఉన్నవాడికి ఒక విధంగా, లేనివాడికి ఒక విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టా కాదా? కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు పరిధిలోకి వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది వాస్తవం. ఈ దేశంలో చాలా విలువైనటువంటిది, చాలా ఖర్చుతో కూడినటువంటిది ఏదైనా ఉన్నదంటే అది న్యాయం మాత్రమే. ఈ దేశంలో న్యాయం కొనుక్కోవాలంటే, ఈ దేశంలో న్యాయం జరగాలంటే లక్షల కోట్ల రూపాయలు, గంటకు కోటాను కోట్ల రూపాయలు ఈరోజు లాయర్లకు, అడ్వకేట్లకు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అదే సుప్రీంకోర్టు కావచ్చు, అవే న్యాయస్థానాలు కావచ్చు, అదే భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులనే ఉద్ఘాటిస్తున్నా, మరి సమానమైనటువంటి స్థితిగతులు, సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి వాతావరణం ప్రతి పౌరుడికి అందడం లేదు కదా. అది ఆర్టికల్ 14 యొక్క
స్వరూపం ఏమిటి, దాని యొక్క ఉపయోగం ఏమిటి, వాస్తవ రూపం దాల్చినప్పుడు కేవలం పుస్తకాలకే పరిమితమైనప్పుడు దానివల్ల ఉపయోగం నిరుపయోగమే కదా. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక కేసులో అరెస్టు అయి విచారణ ఎదుర్కొంటే రాచ మర్యాదలతో ఏసీ రూముల్లో కూర్చోబెట్టి వారిని ప్రశ్నిస్తారు. వారు సమాధానం చెప్పినా చెప్పకపోయినా కలిగేటువంటి నష్టం శూన్యం. అదే ఒక సామాన్యుడికి సంబంధించినటువంటి వ్యవహారంలోకి వస్తే తాను చెయ్యని నేరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, తన మీద తప్పుడుగా మోపబడినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, తాను చేయనటువంటి దొంగతనం కావచ్చు, తాను చేయనటువంటి తప్పుని తానే చేశానని ఒప్పుకునేంత వరకు అతనిని చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, హింసించి, అవసరమైతే తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురి చేసి తాను చెయ్యని నేరాన్ని తను ఒప్పుకునే విధంగా ఇదే పోలీస్ వ్యవస్థ, ఇదే న్యాయ వ్యవస్థ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది వైట్ కాలర్ గూండాలకు, వైట్ కాలర్ రౌడీలకు, అలానే కాకీలను ధరించి చట్టాన్ని వ్యతిరేకించినటువంటి అవినీతి పరులకు, అరాచక వ్యక్తులను ప్రశ్నించేటప్పుడు ఏసీ రూముల్లో కూర్చోబెట్టి తాపీగా టీలను స్నాక్స్ అందిస్తూ ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి నిజాన్ని రాబట్టగలరా? సామాన్యుడికో న్యాయం, బక్క చిక్కిన వాడికో న్యాయం, బలిసినోడికో న్యాయం ఈ దేశంలో కొనసాగుతున్నది. చట్టం ముందు అందరూ సమానం అనేది ఒక ఊహాత్మకమైనటువంటి అంశమే తప్ప అది వాస్తవం కాదు. ఈరోజు తమకు అందవలసినటువంటి న్యాయ సహాయం కావచ్చు, తమకు అందవలసినటువంటి న్యాయ సలహా కావచ్చు, అందక తప్పుడు కేసులు బనాయించి తప్పుడు కేసులలో మగ్గుతూ నేటికి జైళ్లలో మగ్గుతున్నటువంటి లక్షలాది మంది అమాయక ప్రజలు నేటికి శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు కింద స్థాయి కోర్టు శిక్షణ వేస్తే జిల్లా కోర్టుకు వెళ్తున్నారు సంపన్నులు, జిల్లా కోర్టు శిక్ష వేస్తే హైకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి తాము తప్పులు చేశామని తెలిసి కూడా ఈ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవడం కోసం ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాటులను వినియోగించుకొని కింద న్యాయస్థానాల నుంచి సుప్రీంకోర్టు వరకు అప్పీళ్లకెళుతూ తమకు సంబంధించినటువంటి తుది తీర్పు వచ్చే వరకు వీరు బ్రతికుంటారో చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఒక మాజీ ఎంపీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్. ఆ ఎంపీ ఎవరో తెలుసు, ఆయన్ని వేధింపులకు గురి చేసినటువంటి ఆ పోలీస్ అధికారులు ఎవరో మీకు తెలుసు. ఆనాడు తప్పులకు పాల్పడిన ఆ పోలీస్ అధికారులను నేడు ఈ రాష్ట్రానికి చెందినటువంటి పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. తాపీగా టీలు తాగుతూ, కూల్ డ్రింక్స్లు తాగుతూ, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తెలియదు, మర్చిపోయాననేటువంటి సమాధానాలతో ప్రభుత్వ సొమ్ముని కాలయాపన రూపంలో నిరుపయోగం చేస్తున్నారు. ఆ పోలీస్ అధికారుల స్థానంలో ఓ సామాన్యుడో, ఓ పేదవాడో, ఓ బక్క చిక్కిన వాడో ఉండుంటే ఈ పోలీస్ వ్యవస్థ అలాగే తాపీగా టీలను తాగించి, స్నాక్స్నిచ్చి ఇంట్రాగేషన్ చేసి ఉండేదా? లేకపోతే వారి మీద థర్డ్ డిగ్రీలను ఉపయోగించి అతను తప్పు చేసినా చేయకపోయినా నిజాన్ని రాబట్టేటువంటి క్రమంలో తనకు తానే తప్పును ఒప్పుకునేలా చేసేది. మరి సామాన్యుడికి ఒక న్యాయం, ఓ ఐపీఎస్ అధికారి మరో న్యాయం ఎందుకున్నది? సామాన్యుడికి ఒక న్యాయం, ఓ రాజకీయ నాయకుడికి ఒక న్యాయం ఎందుకున్నది? ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన జాడ్యాల్లో కులం మొదటి స్థానంలో ఉంటే రెండవది అవినీతి. ఆ అవినీతిని కొనసాగిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రజా సొమ్ముని పంది కొక్కుల వలె లూటీని చేస్తూ వారి స్వప్రయోజనాల కోసం, వారి తర్వాతి తరాల కోసం లక్షలాది కోట్ల రూపాయలను కూడబెడతా ఉన్నారు. ఓటుకు నోటును ఇచ్చి ఓటును కొనుగోలు చేస్తూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా రాజకీయాల్లో ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు. ఇక్కడ ఎవరినో ప్రశ్నించాలనేది పక్కన పెడితే ప్రతి వ్యక్తి తమ గుండెల మీద చేసుకొని వారిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అవినీతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఓటరు, సామాన్య పౌరుడే కదా. 5 సంవత్సరాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలకు మీరు తీసుకుంటున్నది ఎంత? కేవలం 2,000 రూపాయలు. 2,000 రూపాయల కోసం మీ 5 సంవత్సరాల భవిష్యత్తుని, భవితవ్యాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈ 2,000 రూపాయలు తీసుకున్న పౌరుడు, ఓటరు తమ నాయకుడిని, తమ పార్టీలను ప్రశ్నించగలడా? అలానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి మరో అగమ్య గోచరంగా మారిపోయినది. వారిలో ఉన్నటువంటి అసమానతలు ఒక ఎత్తైతే వారిని వారు పార్టీల పేర, కులాల పేర, జాతుల పేరట, వర్గాల పేరిట వారిని వారు విభజించుకొని, ఆనాడు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించారేమో, ఈనాటి ఈ ప్రజలే వారిని వారు విభజించుకొని కొన్ని పార్టీలకు బానిసలుగా మారి భజన బృందాలుగా తయారయ్యారు.
ఆ రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అరాచక అక్రమ కార్యక్రమాలకు ఈ ప్రజలే వంత పలుకుతూ వారిలో వారు నువ్వు ఫలానా పార్టీ, నువ్వు ఫలానా పార్టీ, నువ్వు ఫలానా పార్టీ, నువ్వు ఫలానా పార్టీకి చెందిన వాడని విభజించుకొని వీరి మీద ఒకరి మీద ఒకరు వీరే దాడులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈనాటి ఈ దేశ ప్రజలు ముందుకు కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు, ఈ వ్యవస్థలు, ఈ ప్రభుత్వ విధి విధానాలు చేస్తున్నటువంటి అవినీతి అరాచక అక్రమ కార్యక్రమాల మీద ప్రశ్నించేదెవరు? ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు బనాయించడం, మాట్లాడే వారి యొక్క నోర్లను గొంతును నులిమివేయడం, ఎవరైనా ముందుకు వచ్చి పోరాటం చేస్తే వారిని కటకటాలకు పంపించడం, ఇదేనా స్వాతంత్ర భారతం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇది అసమానతలు లేని భారతదేశంగా తీర్చిదిద్దడం సాధ్యపడుతుందా? ఈరోజు ప్రతి పౌరుడు తమను తమను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకెన్నాళ్ళు ఈ దేశాన్ని అణచివేస్తున్నటువంటి విధి విధానాల నుంచి ఆనాడు బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని ఏ విధంగా అణచివేసి అరాచకాలకు పాల్పడ్డారో, ఆనాడు తెల్లదొరలు వంతైతే ఈరోజు రాజకీయాల ముసుగుల్లో దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రి, మంత్రుల వరకు నల్లదొరలే ఈ దేశాన్ని విభజించేస్తున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో, జాతుల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో వారిని విభజించేసి వారి రాజకీయ సౌలభ్యాల కోసం వారికి అనుకూలంగా స్థితిగతులను ఏర్పాటు చేసుకొని ఈ ప్రజలను వెర్రి గొర్రెలుగా మార్చి వీరు ఆడేటువంటి చదరంగంలో, వీరు ఆడేటువంటి చదరంగ పాళిలో పావుల వలె మారి భరతనాట్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప ఈ దేశంలో జరుగుతున్నటువంటి స్థితిగతుల మీద, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి కార్యక్రమాల మీద, ఈ దేశంలో కొనసాగుతున్న విచ్చలవిడి విధ్వంసం మీద ప్రశ్నించేవారు కరువయ్యారే. ఈరోజు పాలకులను ప్రశ్నిస్తే ఆ పాలక పక్షానికి చెందినటువంటి కొందరు పేటీఎం కూలీలు పేటీఎం ముసుగును ధరించి వారిని సమర్థించేటువంటి క్రమంలో ఈరోజు కొనసాగుతున్నారు. ఇది ఏ పార్టీకో, ఏ రాజకీయ నాయకుడికో, ఏ వర్గానికో, ఏ వ్యక్తికో వ్యతిరేకమైనటువంటి అంశం కాదు. ఈ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ 3 జాడ్యాలను ఏనాడైతే తొలగిస్తామో ఆనాడే ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులవుతారు. అప్పటి వరకు కూడా ఇది కేవలం రాజ్యాంగంలో ఒక ఆర్టికల్గానే మిగిలిపోతుంది. ఈ దేశ చరిత్రలో ఒక చరిత్రహీనమైనటువంటి నిర్ణయంగానే మిగిలిపోతుందే తప్ప దీనివల్ల ఫలితం అనేది శూన్యం. న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ఈ యొక్క న్యాయాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ వరకు, ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సినటువంటి సంస్థల మీద కూడా బాధ్యతాయుతమైనటువంటి ఒక కర్తవ్యం ఉన్నది. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది బాధ్యతాయుతమైనటువంటి మార్గంలో ముందుకు అడుగులు వేసినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న భారతం కాదు, అభివృద్ధి చెందిన భారతంగా మారుతుంది. అలానే సంపద ఏదైతే ఉన్నదో కొందరి వ్యక్తుల చేతుల్లోనే పరిమితం అవ్వకుండా ఆ సంపద ఏనాడైతే ఈ 140 కోట్ల మంది భారతీయులకు చేరుతుందో అది నిజమైన ఆర్థిక అభివృద్ధి అవుతుందే తప్ప ఎవరో ఒక 10 మంది 20 మంది సంపన్నులుగా తయారు చేసి ఇది భారతదేశపు అభివృద్ధి, 3వ ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ అంటే ఇది అసంబద్ధమైనటువంటి ప్రచారం మాత్రమే. ఈ దేశపు ప్రధానమంత్రికి ఎటువంటి లయబిలిటీస్ అయితే ఉన్నాయో సామాన్య పౌరుడికి కూడా అటువంటి లయబిలిటీసే ఉన్నప్పుడు అది బాధ్యతాయుతమైనటువంటి సమన్యాయంతో కూడినటువంటి వ్యవస్థ అవుతుంది. కానీ కేవలం పుస్తకాలలోనే పరిమితమైనటువంటి ఈ విధానాల నుంచి ముందుకు రావాలి. ఈ విధానాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా కార్యరూపాన్ని దాల్చినప్పుడు ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రభుత్వాల యొక్క ఆలోచన తీరు మారి అవినీతి రహిత భారతంగా, అభివృద్ధి చెందిన భారతంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ దేశపు పాలకులు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అసమానతలు లేని భారతాన్ని సాధించిన నాడే అభివృద్ధి చెందిన భారతం సాకారం అవుతున్నదనేది ఇది అక్షర సత్యం, ఇదే నిజం. ఓ నా భారతీయ పౌరులారా ఆలోచించండి. ఎవరినో ప్రశ్నించడం కాదు, మిమ్మల్ని మీరు మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. మీరు నిజాయితీగా ఉన్నారా? మీరు బాధ్యతాయుతంగా ఉన్నారా? ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ భవితవ్యం వైపు అడుగులు వేయడానికి మీ కృషి ఎంత? మీలో ఉన్నటువంటి అసమానతలతో కూడినటువంటి జాడ్యాన్ని తొలగించండి. తప్పక ఈ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. మీరు మారండి, మీకోసం ఈ దేశం మార్పు చెందుతుంది. మీరు అభివృద్ధి చెందండి, మీకోసం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది ఆ స్వామి వివేకానందుడు ప్రబోధించినటువంటి అక్షర రూపం దాల్చినటువంటి సత్యం. మీరు మారండి, మీకోసం తప్పకుండా ఈ దేశం మార్పు చెందుతుంది. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానమనేటువంటి భావన కేవలం ఓ సంపన్నుడికో, ఓ డబ్బున్నవాడికోనే కాకుండా ప్రతి పౌరుడికి, ప్రతి పేదవాడికి, ప్రతి వర్గానికి సమానమైనటువంటి హక్కులు
కలిగించగలిగినప్పుడే ఆ యొక్క ఆర్టికల్ 14 యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్గానే మిగిలిపోకుండా దాన్ని కార్యరూపం దాల్చేలా, అలానే చాలా కాస్ట్లీయెస్ట్ అయినటువంటి న్యాయాన్ని ప్రతి పౌరుడికి చేరువ చేసే విధంగా న్యాయ వ్యవస్థలు కూడా ఆలోచించాలి. తీర్పులను ఎలవరించేటువంటి అంశంలో కావచ్చు, కేసులను పెండింగ్ పెట్టేటువంటి అంశంలో కావచ్చు, ఓసారి పునరాలోచించి ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను ఆలోచించి రాబోయేటువంటి రోజుల్లో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా తొలగించి ప్రతి పౌరుడికి, ఈ దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా సమానమైనటువంటి హక్కులను కల్పించే విధంగా, సమానమైనటువంటి న్యాయం దక్కే విధంగా న్యాయ వ్యవస్థ కూడా కృషి చేయాలి. అప్పుడే అభివృద్ధి, ఆకాంక్షలు అనేవి సాధ్యపడతాయి. జై హింద్, జై భారత్.